ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది కోర్టు. ప్రధాన నిందితుడు కావడంతో వీడియో కాన్ఫరెన్స్ లో విచారించలేమని తెలిపింది. పరికరాలను కొనుగోలు చేసిన శ్రవణ్ రావు ఆచూకీ కనుక్కోవాలని పోలీసులను ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ లో విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్థనను తోసిపుచ్చింది కోర్టు. అనారోగ్యం కారణంగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రమే విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా గతంలో కోర్టుకు తెలిపారు ప్రభాకర్ రావు. ఈ డెవలప్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, నాంపల్లి కోర్టు చాలా కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఏంటి, ఎట్లా చూడాలి ఇప్పుడు ప్రభాకర్ రావు విషయంలో నెక్స్ట్ స్టెప్స్ ఎట్లా ఉండే ఛాన్స్ ఉంది? ప్రభాకర్ రావును పట్టుకురావడానికి, ఎందుకంటే ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే ప్రధాన నిందితుడు కాబట్టి ఆయన్ని పట్టుకురావడానికి ఆల్రెడీ ఒకసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పాటు ఇటు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు కూడా కోర్టు నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఆ ప్రాసెస్ కోర్టులో కొనసాగుతున్న టైంలోనే మరోసారి నాంపల్లి కోర్టు అతను ప్రధాన నిందితుడు కాబట్టి ఈ కేసులో కీలక విషయాలన్నీ కూడా ఆయనను విచారిస్తేనే తెలుస్తుంది కాబట్టి అతన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటూ కూడా ఇటు పోలీసులకు, హైదరాబాద్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో యాక్చువల్ గా ఈ కేసులో ఇప్పటి వరకు 4 పోలీసు అధికారులు అరెస్ట్ కాగా ఇంకా ఈ ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఈ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటికీ అరెస్ట్ కాలేదు. ఇతనితో పాటు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి డివైజెస్ కొనిపించినటువంటి శ్రవణ్ రావు అతను A6 గా ఉన్నాడు. సో అతను అలాగే ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వీళ్ళిద్దరూ ఇప్పటికీ అరెస్ట్ కాలేదు. సో వాళ్ళు కేసులో కీలకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చి కోర్టులో అటెండ్ చేయాలి, వాళ్ళని హాజరుపరచాలంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. సో యాక్చువల్ గా వీళ్ళు కేసు ఎప్పుడైతే ఇటు పంజాగుట్ట PS లో ఎప్పుడైతే FIR అయిందో సో ఆ టైంలోనే ఇద్దరు విదేశాలకు పారిపోయారు. సో ఆ తర్వాత ఇక్కడ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ టైంలోనే 4 పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. అలాగే మొత్తం 67 మంది సాక్షుల సంతకాలు తీసుకున్నారు, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. సో ఈ టైంలోనే వీళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత ఈ కేసును మొత్తం మేము చేసిందంతా కూడా ప్రభాకర్ రావు, మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఇదంతా చేశామంటూ అరెస్ట్ అయిన నిందితులు అలాగే స్టేట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మొత్తం కూడా ప్రభాకర్ రావు యాంగిల్లోనే వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి సో అతన్ని A1 గా చేర్చారు పోలీసులు. సో అదే ఆ ఛార్జ్ షీట్ లో కూడా అవే అంశాలను వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు కూడా ఈ కేసు అంతా కూడా SIB చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుకుంటూ వచ్చింది. సో ఆ ఛార్జ్ షీట్ చూసిన తర్వాత ప్రస్తుతానికి కోర్టు ఏం చెప్తుందంటే వాళ్ళు వస్తేనే, ప్రభాకర్ రావు వస్తేనే ఈ కేసు అనేది ట్రయల్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ముందుకెళ్తుంది కాబట్టి అతన్ని డైరెక్ట్ గా తీసుకురండి అంటూ కూడా హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. సో ఇప్పటికే ప్రభాకర్ రావు తాను అమెరికాలో ఉన్నట్లు గతంలోనే ఇటు ఈ కేసు ఎవరైతే డీల్ చేస్తున్నారో వెస్ట్ జోన్ DCP విజయ్ కుమార్ తోటి ఈమెయిల్ ద్వారా అతను కాంటాక్ట్ అయ్యాడు. సో ఆ టైంలో అతను చెప్పింది అదే, నేను డైరెక్ట్ గా ప్రస్తుతానికైతే రాలేను, ప్రస్తుతానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ప్రస్తుతానికి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి డైరెక్ట్ గా రాలేనంటూ కూడా అతను DCP విజయ్ కుమార్ తోటి ఈమెయిల్ కాంటాక్ట్ అయ్యాడు. సో దానికి రిప్లైగా మీరు రావాల్సిందేనంటూ వీళ్ళు చెప్పారు. సో ఆ తర్వాత ఆ మాట వినకుండా తన లాయర్ ద్వారా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, డాక్టర్లు కూడా ఇంకా కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండాలంటూ కూడా నాకు సజెస్ట్ చేశారు కాబట్టి నేను ఒకవేళ అవసరం అయితే మీ స్టేట్మెంట్ అంతా కూడా టెలిఫోన్లో తీసుకోవచ్చు, లేకపోతే వీడియో కాల్లో తీసుకోవచ్చు, కోర్టు కూడా నేను వీడియో కాల్లో హాజరవుతాను, ఆ కోర్టు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నన్ను విచారించవచ్చు అంటూ కూడా తన లాయర్ ద్వారా ఒక పిటిషన్ వేశాడు. సో దీన్ని విచారించిన నాంపల్లి కోర్టు మాత్రం దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అతనే ఉన్నాడు కాబట్టి అతను డైరెక్ట్ గా రావాలి, విచారణకు హాజరు కావాలి, అతనితో పాటు శ్రవణ్ రావును కూడా తీసుకురమ్మంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఇక ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్టు గుర్తించిన శ్రవణ్ రావు మాత్రం ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు పోలీసులు కనుక్కోలేకపోయారు. సో అతడు ఎక్కడున్నాడు ఏంటి అనే విషయాలపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అలాగే దీంతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు అనేటివి ఆల్రెడీ కోర్టులో ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి వన్స్ రెడ్ కార్నర్ నోటీసుల ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇటు CBI ద్వారా నెక్స్ట్ ఇంటర్పోల్ కు కాంటాక్ట్ అయ్యి తద్వారా ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా దీనిపైన ఇటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఇటు CBI నుంచి నెక్స్ట్ డైరెక్ట్ గా అటు ఇంటర్పోల్ కు పంపిస్తారు. సో ఇంటర్పోల్ సహకారంతో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఇక్కడి నుంచి పోలీసుల టీం అక్కడికి వెళ్ళనుంది. సో దానిపైన అయితే ప్రస్తుతానికి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. వన్స్ ఈ రెడ్ కార్నర్ నోటీసుల ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే ఇటు కోర్టు ఆదేశాల ప్రకారం డైరెక్ట్
డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇంటర్పోల్ సహాయంతో అమెరికాకి వెళ్లి అక్కడి నుంచి అటు ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావును తీసుకురావడానికి మేమైతే రెడీగా ఉన్నామంటూ కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. సౌజన్య.